ఎస్ఎస్ఎంబి 29 సినిమా మొదలై 8 నెలలు అవుతున్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. సినిమా మొదలైందన్న విషయం తెలిసినా సరే రాజమౌళి అనుకున్నప్పుడు మాత్రమే సినిమా అప్డేట్స్ వస్తాయి కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా మహేష్ బర్త్డే రోజు కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న జక్కన్న నవంబర్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమా అప్డేట్ వస్తుందని చెప్పారు. అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ పక్కా అని హామీ ఇచ్చాడు. అయితే నవంబర్ దాకా ఫ్యాన్స్ ని వెయిట్ చేయించాలని రాజమౌళి అనుకున్నా కూడా దసరాకి ఒక పోస్టర్ అయినా వదలాలనే ప్లాన్ లో ఉన్నారట. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యాక కూడా ఇంకా పోస్టర్ కూడా వదలకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజమౌళి సినిమా విషయంలో అప్డేట్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా ఆయన ప్లానింగ్ ప్రకారమే ఉంటాయి. ఏదో ఒక పోస్టర్ వదులుదామనే ఆలోచన ఆయనకు ఉండదు. అయితే అందుకే రాజమౌళి మహేష్ సినిమా విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఎస్ఎస్ఎంబి 29 సినిమా నవంబర్లోనే టీజర్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చి దసరా పండుగకి ఒక పోస్టర్ ని వదలాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్లో డిస్కషన్లో జరుగుతుంది. రాజమౌళి మహేష్ కాంబోలో గ్లోబల్ 13 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది. సినిమాలో మహేష్ కు జతగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ కూడా ఈ సినిమాలో భాగంగా అవుతున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నారట. తప్పకుండా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కి ఈ సినిమా ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్తున్నారు. ఇక 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఎస్ఎస్ఎంబి 29 సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రిబుల్ తో కేవలం ఒక సాంగ్ కి మాత్రమే ఆస్కార్ వచ్చింది. అయితే మహేష్ సినిమాతో పాటుగా బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇలా అన్ని విభాగాలలో ఆస్కార్ టార్గెట్ పెట్టాడంట రాజమౌళి. మరి రాజమౌళి అనుకున్నట్టుగా అది సాధ్యమవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.